ఒక వ్యవహారం చెప్తానండి. చెప్పండి. నక్కంట నక్క స్వామి స్వామి ఈశ్వరుడు పార్వతి కాడ పోయి స్వామి స్వామి నేను నీసు ముట్టను స్వామి ఎంటక గంటక చిన్న స్వామి అని నట్ట. ఎవరు? నక్క. అమ్మో నక్క. నక్క పార్వతి ఈ నక్క 24 గంటలు ఎంటకాయలు బంటకాయలు తినే నీసి తినేది అయిపోయినాయి, కానీ ఈ నక్క నీసి తిన అంటుంది. కానీ చూద్దాం అని చెప్పి ఓం నక్క బావా నువ్వు నీసి తినకూడదు అని చెప్పి దండ వేసుకుందంట. ఎలాంటి దండ? నక్క. నక్క నాకు లాగనే. శివయ్య పార్వతి నువ్వు ఇప్పుడు మామూలుగా అట్లా అగ్రయ ఈశ్వరుడు కనుక పార్వతి ఉండే సొల ఉండేదా? చెప్పు. నక్క ఆమన్నా పార్వతి కానీ నేను అన్న మన స్వామి అని రాముడిగా వచ్చిందిలే. చెప్పు. ఈ సైడ్ రామే, ఈ సైడ్ అయితే నాకు ఈ ఎడం చెయ్యి బాగుంటది. పట్టు ఈ చెయ్యి మొన్న ఎరగదగిన దారుముడుగులో అది అయితే ఒకరు పట్టుకూడదు, పెరికేది కూడా ఇదే కదా. చెప్పు. ఆమె నుండేసి పార్వతి చూద్దాం ఈ నక్కసాల మన భక్తిగా ఉండదని అని. సరే నక్క బావా అలాగే వామ సైడ్ వామిలో పోను వాళ్ళు నాట పంపిస్తా, వాళ్ళు పెరకతారు. ఆమె నుండేసి వరం ఇచ్చేసిందంట, నువ్వు నక్కకి నీసు గీసు ముట్టవాకని. మళ్ళా ఆయన వేసేసున్న దండ ఆమె నేరుగా పోతా అన్నట. నక్క దంట పోతుందంట. ఆ గినువన్న బోతల్లోకి ఎంటకల్లని గలగల 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 అంటే వస్తాంట గిన్నె మీదకి. ఏది ఈశ్వరుడు పార్వతి చేసే ఎవరు అనమాట. చూద్దాం దాని బుద్ధిని చూసిలకి ఎంటకల్లని గలగలగలని వస్తాలకి పోత పోత చూసిందంట. చూసి నక్క నక్క కాదు నీ అక్క కాదులే నక్క చూసిలేకి ఎంటకలు వస్తలా మళ్ళీ దండసారి చూసుకున్నట. ఆ స్వామి చేత మాలే దండ వేసుకుంటునే తప్పు చేయకూడదు అని కళ్ళు మూసుకుని ఆమెను పోతుందంట బొక్కలకి. మళ్ళీ బొక్కలకి వెళ్ళిపోయిందట. ఓహో ఈ సైడ్ కదా వాళ్ళు ఇటు పోయిందట. ఆమెను ఆ రోజు బాని ఈ మరుసటి రోజు బాని డొక్క మాడిలా ఆహారం అదే కదా, ఇంకా ఎంటకాయ బంటకాయ తినేవి కదా. 4 రోజులకి డొక్కట అయిపోయింది నక్కకి. మళ్ళీ తోగతా గిన్నె మీద వస్తానంట. వస్తానులేక మళ్ళీ ఈశ్వరుడు పార్వతి చూద్దాం చూపి స్వామి అల్లకి మళ్ళీ చూపించినట్ట. చూపిస్తా మళ్ళీ ఎంటకాయలు కలకల కలకల ఎన్ని అడుక్కోతాడు చూపి చూపి. ఏమి లేదు మ్యా ఉండి మొత్తం పోయి ఉంటే తోపకే అది కూడా ఒలుచుకొని తినే పని కదా తినేసేయి. ఆమె నుండేసి కలకల కలకల కలకలంటే వస్తాడు అట్ట. అవును ఇంకా గుద్దగీరలు గాలి ఇంకా 3 రోజుల టైం ఇది కూడా లేదు. తింటే కదా ఏరికేదే. ఎన్ని తడవలు చెప్పాలి చెప్పు. ఆమెను పోతానులేకి డొక్క ఏలేసుకుని పోతానులేకి మళ్ళీ ఈశ్వరుడు పార్వతి టనేసారంట. ఇదే టైపులో ఇదే టైపులో టనేసారంట. అందులోకి మళ్ళీ అంత కలకల 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 వచ్చేసిందంట. గుద్ద మాడిపోలా రాయట చూపిస్తారా? నేను ఎట్టని చూపిస్తారా? ఇది పద్ధతి. ఏమి వస్తాగైనా మీ అలా కండలేకపోయినా కండున్నోళ్ళు కాడ ఎదురు ఉండదు. వస్తుండ ఆడికే ఆమెను గలగలగల లేకి ఈ డొక్క మడిపిల్లా చూసా ఆకలి కదా ఊసా ఆమెని దండ తీసాడు. నవ్వులు పాట అట్టుంది నా పరిస్థితి. ఎందువల్ల మీరందరూ లాగుతుంటారు. ఈ అవసరం నాకే. మేళానికి వచ్చినోడు ఏ కళాకారుడు సుక్క ముట్టందే మాట రాదు.
నాకేమో దమసప్పులు ఇచ్చేది, మీరేమో 12 క్వార్టర్లు 13 క్వార్టర్లు. అవి కాక మళ్ళీ బ్యాగ్ అడుగుతున్నాను. ఆ బ్యాగులో ముందా ఇది కానీ పెట్టినాను అనుకో, రెండో రోజు మా ఇంటికడ ఉంటది. అమ్మో అది కూడా కాకుండా నేనేం బాగాలేదు మ్యా. బాకీలను తండ్రులకి ఏ సమాధానం చెప్పాలి? మనిషి చచ్చిపోయిన గురించి అది ఏడ్చేది, బాకీలు తీసి మీకు ఎన్ని సీటీలు ఉన్నాయి తమ్ముళ్ళ కాడ? మీకు ఎన్ని సీటీలు ఉన్నాయా? నీ సీటీలు ఉండాలినా ఓళ్ళొస్తే ఏం చేస్తావు నువ్వా? ఓళ్ళొస్తే ఏం చేస్తావు? ఏవారం సోమవారం సోమ మంగళ బుధ బేస్త శుక్ర శని ఆది సోమ ఒక వారం కాడ గ్యాప్ లేదు. ఒక్క రోజు కూడా గ్యాప్ లేవు. మొత్తం కాడ తండ్రుల కాడ డబ్బులు తీసుకోడా. ఒక్కడ కూడా భయపడినా. నేనుండే కాడ 2 సంఘాలు ఉన్నాయి. అసలు భయపడవు. భయపడదు నువ్వు అంటే నా గుండు కూడా ఒప్పుకోడు. ఇన్ని తడవలు చెప్పాలా? చెప్పండి స్వామి. ఎవరోడు గుండు కూడా అన్నాడు? నీకు అంత అవసరం అంటే స్వామి తర్వాత జరిగేది చెప్తాను. ఇది పద్ధతి, ఇది పద్ధతి. మంచి పిల్ల. ఈమె మంచి పిల్ల. ఎమ్మికాడికి గొడవ 2 కండలు కూడా లేవు కానీ ఎమ్మికాడ తర్వాత ఆమె 2 సంఘాల కొత్త సంఘం పాత సంఘం. ఈ సంఘంలో కానీ బైక్ వచ్చిందనుకో, ఆ సంఘంలో ఉంటా నేను. స్వామి మళ్ళీ ఈ పాత సంఘంలో బైక్ వచ్చిందనుకో, మళ్ళీ కొత్త సంఘంలో కొంటా. ఈ 2 సంఘంలో ఇలాంటి దొంగ కానీ చెప్పాడు అనుకో, నువ్వు సెంటర్ లో ఉండవు అని చెప్పాడు అనుకో, తప్పించుకొని మళ్ళీ కళ్ళు కాడ ఉంటా. నువ్వు స్వామి కొల్లంగడి ఆడుంది స్వామి. తర్వాత కొల్లంగడి అంటే కొల్లంగడి ఎక్కడ ఉంది స్వామి? కళ్ళంగడి కాడ ఉన్నాడా ఆయన? దెంగిరెడ్డి అంటే ఆ కోపం మీదని వచ్చా నిన్న మళ్ళుకుంటావా? నేను అన్నానంటారా మళ్ళుకుంటావా? ఈ మాటలు మా ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. నా బొత్తులో రాయక నా ఇంట్లోది పోయా, బయటికి పోయా, ఏం పోయినప్పుడు నేను బాల పనుకోవాలండి మ్యా. వాట్ క్యాన్సల్. ఇప్పుడు దాకా మా చేసుకున్నావు, నీ బ్యాగ్ ఆడుందా? ఈ పక్క మాత్రం ఈ చలిపడుతుంది, గాలి చలిగా ఉన్నదా చలిపడుతుంది, వాగు బారుతుంది. ఈ దారి నుంచి ఆ దారికి మమ్మల్ని చేర్చాలి. ఓహో పైన తుఫాను కాడ ఉంది. అబ్బా వద్దు, అది కానీ బాగుండండి తప్పుడు కప్పు తప్పుడు.
పక్కనే ఉంటారు మీరా. ఆహా మళ్ళీ మన ఇప్పుడు మళ్ళీ మన జంతువుల యాప్ చూడు ఎవరు బాగా ఇద్దామని ఫోన్ తీసుకున్నాం. భజన చేసుకోవాలంట.